అంటే ఏదైనా సినిమాకి మీరు ప్రొడక్షన్ హౌస్ గురించి పని గురించి అని వెళ్ళారనుకోండి, మీకు మధ్యవర్తి అనేది ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు మీకు వచ్చే డబ్బుల నుంచి వాటా అడగడం అలాంటి లేదు లేదు అలాంటివి ఏం లేవు. కానీ కొందరు మంది ఏం చేస్తారంటే కంపెనీ ఇస్తుంది, మరి ఎందుకనో ఏమో కానీ కొంతమంది నేను ఎమ్మటి అడుగుతా, పని అయిపోయిందా, నాకు నెల ఆగాలంటే నాకు తెసేవాళ్ళు ఎవరు లేరు. నాకు నెల ఆగాలంటే ఇంటి రెంట్ ఆగదు, ఇంట్లో కొంచెం ఆ నుంచి కుడ్డి తెస్తా, దొరికిన పని దొరికిన నాలుగు కుడ్డి తెస్తా, దొరికినప్పుడు ఎట్లా చేత కాదు, నేను ఇవాళ పని లేదు నాకు 10 రోజులు గ్యాప్ వచ్చిందంటే 2-3 రోజులు రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ గెలిచి వస్తా, నేను ఒక 10 రోజులు ఖాళీగా ఉంటాను రావచ్చా అంటే వచ్చేసే అంటారు. పోగానే డబ్బులు అడగలేమని కదా, వీళ్ళు ఫోన్ చేసి తెస్తారు, రెస్పాన్స్ ఇవ్వరు. ఇప్పుడు అక్క ఖాళీగా నేను ఖాళీగా నేను ఫోన్ చేసినా పిలుస్తుంది, డబ్బులు కావాలంటే నీతో నీదే తలకా నిప్పే అని అంటారు. ఈ అమ్మాయి ఎందుకు లేని ఇంకా చాలా వరకు చాలా వరకు ఫస్ట్లో బాగా చేసా పని, పవన్ గారితో బాగా నాగశౌర్య చేశా ఎక్కువ బాగా కంపెనీ అతను అబ్బాయి పిలిచేవాడు, ఇద్దరు మనుషుల పని అది చేస్తుంది, మస్తు చేస్తుంది, ఎవరితో మాడబడదు, ఎవరితో సొల్లు కవర్లు ఆడదు, అది అని చేపించి కొన్ని అంతే. నేను నన్ను పొగుడుతా అంటే నాకు తెలియదు, చేసేదాన్ని. తర్వాత నా ఆరోగ్యం పాడైనాక ఇలాగ ఉంటుంది అన్నారు అమ్మలక్కలు, పిచ్చి మొఖం దానా ఎవరైనా రూపాయి ఇచ్చిరానే ఇలా చేసావు, ఎవరన్నా బలక ఇప్పుడు ఎవరైనా పిలుస్తారా నిన్న అన్నారు. అంటే నాగశౌర్య కాకుండా ఇంకా ఎంతమంది హీరోలతో? శ్రీకాంత్ చేశాను, మన రవితేజ చేశాను, అవుడూర్లు పోయాను, గోవా, గుజరాత్, పవన్ కళ్యాణ్ గుజరాత్ పోయాను, పవన్ కళ్యాణ్ సినిమా, అనుష్కతో పోయాను, చాలా చేశాను. ఎలా మాట్లాడతారు మీతో హీరోలు ఎవరైనా? మంచిగా మాట్లాడతారు కానీ ఎక్కువ నేను ఇది చేయను. మామూలుగా వాళ్ళంటారు అసిస్టెంట్లు, మరి నన్ను గిన్నెలు గడితాను పొగుడుతారో ఎట్ట పొగుడుతారో తెలియదు కానీ దక్క పుట్ట తీపిస్తామంటారు, అక్క సార్ పిలుస్తానంటారు. ఇంకో కొంతమంది ఏంటంటే తాగే వాళ్ళు ఉంటారు, లేడీస్ వల్ల మేము లేడీస్లే పోయి సుభద్ర నేను పిలుస్తారట అంటారు, ఇలా డబ్బులు ఇస్తారు, రేపు చిపుగా చూస్తారు, పోతే మీరు పోండి నాకు వద్దు, నేను తెచ్చుకోను వద్దు అని వదిలేసేదాన్ని. పని వారికే తమ్ముడా మీకు దయచేసి పోయే రోజు ఇస్తే ఇవ్వండి, అంతేగాని ఇద్దరికి ఇవ్వండి పిలిచి, అంతేగాని ఒకళ్ళకి సాటి పిలిచి ఒకళ్ళని నేటి పిలిచి ఇవ్వకాకండి. అట్లా నేను ఎక్కువ పోకపోయేదాన్ని, ఎక్కువ మాట్లాడను. ఆ పిల్లలు మాత్రం వస్తారు పొగిడేవారు, నేను అనే తర్వాత వీళ్ళు గిన్నెలు కడతానుగా మనం పొగుడతారే, మనం ఎక్కువ ఎగరవద్దు, ఎగిరెగిరి పడకాక మనం బతకాలి, వాళ్ళ బతుకు వాళ్ళది మన బతుకు మనది, మనం బొంగొద్దు ఎక్కువ బొంగొద్దు అంటే మేమే తిట్టుకునేవారు. నాకు కొంచెం పవన్ గారు పెద్ద లేదు కొంచెం రెస్పెక్ట్కి ఇచ్చి మాట్లాడి పంపించేదాన్ని. ఇంకా చిన్న మీరు తీసుకోవట్లేదు చేస్తాం అలాగా తీసుకోండి మేమే తీసుకోండి అంట. కోపం వస్తే కోపం రాకుండా కూలుగా చాలా వరకు అయితే కూలుగానే ఉంటా, చాలా వరకు కూలుగా ఉంటా. ఒకసారి కోపం వచ్చి ఎవరైనా కసురితే కోపంగా ఉంటా, కానీ చాలా వరకు అయితే 100% కూలుగానే ఉంటా, చాలా వరకు కూలుగానే ఉంటుంది. అంటే ప్రొడక్షన్ హౌస్లో అంటే సినీ ఫీల్డ్లో, సినీ ఇండస్ట్రీలో ఎవరికైనా అమ్మాయిలకి వేధింపులు ఎక్కువ ఉంటాయి అంటారు, ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అంటారు. మీరు ఎప్పుడైనా అలా ఇబ్బందిగా ఫీల్ అయిన సందర్భం ఏమైనా ఉందా? ఇంక చెప్తాను కదా, మొన్న ఓడోరు వెళ్ళాను, ఇంకా చెప్పాలంటే ఆఫీసులకు వెళ్ళినాక చెప్తాను. అది ఇంకా నాకు అది డబ్బు రాలేదు, దాని నుంచి ఇంకా ఏం రెస్పాన్స్ రాలేదు నాకు. అతను కూడా ఫోన్ చేయలేదు, పిలిచి పంపించిండు. తర్వాత అతనికి నాకు కొంచెం చిన్న మనస్పార్థాలు వచ్చినాక నన్ను ఇట్లా అన్నాడు, ఊరుగానూరు వచ్చినా నేను ఇంటికాడ నా భర్త నా పిల్లగాని విడిచిపెట్టుకొని మరి ఏంటమ్మా అని అతను అడగాలి కదా. ఇప్పుడు అతను పంపిస్తేనే భరోసా మీద వెళ్ళాను. పని ఎంత పని అయినా ఒక పని రానామని పని వచ్చినామని చేయాలంటే నీకు పని రాదు అమ్మ, ఇది ఇట్లా అని చెప్తా. కుక్కర్లు పెట్టుకోవాలి, మెయిన్ డైరెక్టర్ గారు కానీ కెమెరామెన్ గారు కానీ ప్రొడ్యూసర్లు ఉంటారు కొంతమందికి, వాళ్ళకి అన్నీ డిబేట్ చేయాలి, నేను చేయాలి. ఆవిడ ఏం చేయాలి, మా అమ్మ మరి సుభద్ర తర్వాత నీ ఆడవిడ అయిపోయినాక నువ్వు అడుగంటే పీడపోయేది. అతను ఏదో చిన్న డిస్కషన్ చేసిండు, ఇంకా మాట ఏం వాళ్ళు నన్ను బూతులన్నా నేను బూతులనలే, నువ్వెంతో నేనెంత అన్నట్టుగా అతను మాట్లాడాడు, మరీ ఎట్నో మాట్లాడాడు శిబుగా నన్ను. అంతే ఇంకా నేను అనుకున్నా, నేను నిలపరదాన్న, నాకు కూడా కార్డు ఉంది కదా, నన్ను ఇంతగా శిబుగా మాట్లాడతాను ఏంది తినే ముందు అని ఇంకా 2-3 రోజులు నేనే తింటా మానేసా, మంచినీళ్ళు టీలు అవి మానేసా. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే అమ్మడోళ్ళు రొట్టెలు ఇచ్చేవాళ్ళు, జొన్న రొట్టెలు వాళ్ళు కర్రీ చేసుకుని ఇచ్చేవారు. అది పొద్దుపొట్టి టిఫిన్ లాగా అది చేసేది, మధ్యాహ్నం తినకపోయేదాన్ని, మళ్ళీ నైట్ తెచ్చుకొని వేరే వాళ్ళ ఇంటికి పడుకునేదాన్ని, ఈ హౌస్లో ఉండకపోయేదాన్ని. అందరికి ఒకటే 6 బార్ ఇచ్చారు, ఇంకా అలా ఉండకపోయేదాన్ని. ఆ అమ్మ కాడికి పోయి స్నానం చేసుకొని మళ్ళీ 2 రొట్టెలు తిని పడుకునేదాన్ని. మళ్ళీ పొద్దున్నే 4 గంటలకు లేచి వచ్చి క్యారియర్లు రూమ్లో పెడతారు కదా నైట్ భోజనాలు, అవి కడుక్కునేదాన్ని. మళ్ళీ ఎక్సెల్గా వాళ్ళతో వెళ్ళిపోయేదాన్ని, అలా నడిచేదాన్ని. ఇంకా 2 రోజులు 3 రోజులు తిండి లేదు, ఎండ బాగా కొడుతుంది. మరి ఆ మేనేజర్ ఎలా కనిపెట్టి కొంచెం ఎందుకు నువ్వు తేడా కొడతాను వచ్చినంత ఇప్పుడుగా లేవు, సరే ఈ అమ్మాయిని పంపించండి అన్నారు. చెప్పారే ఒకళ్ళు తింటలే తాగట్లని చెప్పారే ఏం పాడు, పంపించండి అన్నారు. ఓకే అన్న ఎగ్జాక్ట్గా వచ్చేసా. నేను ఎందుకు ఏమిటని ఏం డిస్కషన్ చేయలే, ఎగ్జాక్ట్గా వచ్చిన 2వ రోజు 3వ రోజు ఇంకో మీడియం వాళ్ళు వచ్చారు, ఇంటర్వ్యూ ఇచ్చాను.
మీరు ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారు కదా ఇట్లా ప్రొడక్షన్ హౌస్లో, చాలా దగ్గర చేశాను, ఈటీవీలో కూడా చేశానని మీరు ఇప్పుడే చెప్పారు. మరి అంత పని చేస్తున్నప్పుడు మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చినాయా? వచ్చినాయి చెప్తాను కదా, పెద్ద ఆపరేషన్ అయింది. తర్వాత ఇట్నే ఇంకా మామూలుగా జనరల్గా ఎక్కువ షూటింగ్లు నడవనప్పుడు బయట పైనకి వెళ్ళేదాన్ని. ఇంక ఇందులో సరిగా అలా టైం టు టైం తినాలంటే సిగ్గిడిచి తినాలి, ఎదిరియాలి, నువ్వెంత నేనంత అనాలి. నువ్వు కొంచెం నాకు మొఖమాటం ఎక్కువ కాబట్టి తినకనో తాగకనో గర్భసంచిపోయింది, బరువులు మోసి వాళ్ళేం చెప్పరు. కాకుండా ఒకటి ఆయన బాబుకి క్యాన్ ఎడబెట్టమంటే కసురుతారు. ఆ కసరటం ఎందుకు, అదేందో నేనే పడతా తిప్పాలన్నట్టు డేట్లు వచ్చినప్పుడు క్యాన్లు మోసి గర్భసంచి పాడైంది. తర్వాత కిడ్నీ రాళ్ళు వచ్చినాయి. ఇంకా అంత మించి నాకు ఏ రోగాలు. ఆపరేషన్ ఏం చేసుకుని బాగున్నా, ఇప్పుడు 4 సంవత్సరాలు బాగానే ఉన్నా. ఇప్పుడు ఈటీవీలో కూడా ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? కార్డు ఉండి కార్డు లేక 5 సంవత్సరాలు చేశా. కార్డు లేనప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేశా. 100 రూపాయలు ఇచ్చేవారు రోజంతా చేస్తే. నేడు 9ంటికి వచ్చేదాన్ని, భోజనం డబ్బులు 50 ఇచ్చేవారు. కార్డు తీసుకున్నాక 400 ఇచ్చేవారు. మేనేజర్లు ఇచ్చేవాళ్ళు నాకు. ఈ కార్డు తీసుకున్నా కదా, మంచిగా పరిచయమైన మంచిగా అల్లనే ఉండనైతే నేను అనవసరంగా డబ్బులు ఆశపడి చిలుమలకు వచ్చా. ఆరోగ్యం పాడు చేసుకున్నా. ఇప్పుడు ఏంటంటే కొత్త వాళ్ళు వచ్చారు, మంచి కొత్త వాళ్ళు వచ్చారు. కుర్రోళ్ళు లేడీస్ కమ్మక్కాయి. ఇప్పుడు నేను పాతదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఆ ముక్కు సూటుకు పోద్దామని ఎవరేమన్నా అన్నీ తెలుసు అంటారు కదా. కుర్రోళ్ళు ఇప్పుడు అంత కుర్రోళ్ళు అంత నీలాంటి పిల్లలు, అంత ఆంధ్ర పిల్లలు. వాళ్ళు కమ్మక్క ఇప్పుడు మాలంటాను సరే పిలవట్లేరు. నేనంటే నేను కలవట్లేదు, జనాలు అలా కలవట్లేదు. నాకు వద్దులే, నాకు కూడా పెద్దగా ఉరక బుద్ధి కావట్లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి పాత వాళ్ళు నా పర్వాలేదు అని పిలిస్తే వెళ్తా తెలుసుకొని నా పని నేను చేసుకొని నైట్ ఉండని పగలు ఉండని. ఈరోజు 4 గంటలకు బయలుదేరినా రేపు 4 గంటలకు కూడా వస్తా. చేస్తా రై బగులు వండం వండేదాన్ని. సుభద్రమ్మ కుక్కర్లు పెట్టంటారు, సుభద్రమ్మ ఆ గిన్నె గడగంటారు, టీ గిన్నెలు అన్నీ చేస్తా. అన్ని పనులు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒక బాబు. మీ భర్త ఎలా ఉంటారు? మీకు బాగానే ఉంటారు? మంచిగా పర్లేదు, బాగానే చూస్తా. కానీ అంటే మీరు అవుట్డోర్ షూటింగ్స్కి అట్లా వెళ్ళినప్పుడు కూడా మీ ఇంట్లో నుంచి అమ్మని పిలిపించుకుంటే, ఎందుకంటే భర్త ఉన్నాడు కదా, కొంచెం మా భర్త బ్యాడ్గా మాట్లాడతారని మా బాబుకి తెలుసు. ఇండస్ట్రీ అంటే ఎంత మమ్మీకి తెలుసు, మమ్మీ నువ్వు వెళ్ళి అంటాడు. ఈ లోపల మా అమ్మని పిలుచుకుంటా, వీళ్ళకి కొంచెం చేసి పెట్టుకుంటా చేయడానికి అమ్మని పిలుస్తా. ఇంకా మొన్నటిసారి మాత్రం అమ్మ కూడా రానన్నది. ఈ చికాకు మా భర్త చికాకు తట్టుకోలేక వెళ్ళా. ఈ చికాకు ఆ చికాకు ఇంకా అతను కూడా నన్ను చిన్న డిస్కషన్ చేసిండు. నేను ఫీల్ అయ్యా, ఇంత పని చేస్తాను నేను ఎండలా, మీరు కూర్చొని చెల్లులు అలా చూసుకుంటూ అన్నీ చూసుకుంటారు నీడలో కూర్చొని. అయినా కూడా నేనేమన్నా, మాకు మీకున్న తేడా ఎందుకు, మమ్మల్ని లేడీస్లు అంత చీపుగా చూస్తారు. ఇంకో కార్డు ఉన్నామైతే ఇద్దరం కలిసిమెలిసి మంచిగా నువ్వెంత నేనంత చేస్తా. ఇప్పుడు నీకు 500 ఇచ్చి నాకు 1000 రూపాయలు ఇస్తే, నా 500 ఇచ్చిన మనిషి ఎలా చేస్తుంది పని? వాళ్ళకు కూడా తెలిసిపోయింది అన్నట్టు. అక్క నువ్వు నేను చేసేది అదే పని, నీకు 500, నాకు 1000 రూపాయలే, నాకు 1200, 1250 నాకు అక్క అని అడిగింది ఆ అమ్మాయి. అయితే మాకు కార్డు ఉందే, మేము 3 లక్షలు 4 లక్షలు పెట్టి కార్డు తీసుకున్నాం మేము. ఆ కార్డు అప్పు తీరాలంటే మేము జీవితాంతం చేసుకోవాలమ్మా. ఇట్లా పోయిందే బెస్ట్, ఇదే బెస్ట్ అమ్మ. నెలలు దొరికిన ఒక నెలలు 15 రోజులు దొరికినా ఒక 7,000 8,000 వస్తాయి. సాలే అమ్మ, ఇదే బెస్ట్, ఇది వద్దు, మా పని వేస్ట్ అన్న. ఆ అమ్మాయి చేసిన పనికి నన్ను కసిరారు. అదా ఇదా అది ఇదా అని. ఇంకా ఆ షీప్ ఇంతమందికి నాకు రెస్పాండ్ కాలేదు. అండ్ అనుకో మళ్ళీ వస్తా మీడియాలోకి, మళ్ళీ ఫోన్ చేస్తా, నేనే చేస్తా. పవన్ గారికి ఎవరికో చేసి అది ఇంకా రచ్చ చేస్తా అతనికి బాగా సినిమాలు వస్తాయి. ఇంకా అంతమందికి నేను ఫోన్ చేయాలి, నాకు డబ్బులు రాలేదు, ఎలా ఉన్నామని అడగలేదు. నేను కూడా కొంచెం పీన్లాడ ఉండి వెళ్ళిపోయా. ఇంట్లో సొమ్ములు వస్తూ అతను కూడా డబ్బులు అడగలేదు. పోయేటప్పుడు కూడా సుభద్రమ్మ నువ్వు ఇంకా ఖర్చులో డబ్బులను కూడా ఇవ్వలే నాకు. పోయినాక కూడా ఎలా ఉన్నామని కూడా అడగలేదు. అంటే మేమేంటి నువ్వేంటి, నీకుంటే నీకు ఉండొచ్చు. మమ్మల్ని ఇంతమటికి నాకు ఇంతమటికి రెస్పాన్స్ రాలేదు. షీప్ అనేవాడిని చూసి వెళ్ళా, మిమ్మల్ని చూసి రాలేదు. నేను అతను అడగాలి ఫోన్ చేసేది. నాకు మీరు పచ్చళ్ళ ప్రకాష్ గారి దగ్గర కూడా పనిచేశారంట కదా, ఆయన పవన్ కళ్యాణ్ చీఫ్ గా పనిచేసినప్పుడు ఎన్ని చేశాను. ఎన్ని సంవత్సరాలు చేశారు ఆయన దగ్గర? బాగానే చేశాను, ఒక 4-5 సంవత్సరాలు చేశాను. ఎన్ని సినిమాలకి చేశారు? పవన్ కళ్యాణ్ 3 చేశాను. 3 సినిమాలు చేశారు. 3 సినిమాలు కంటిన్యూ చేసినాక ఇంకొక ఆవిడ ఉంది వైజాగ్ నుంచి, పచ్చళ్ళ ప్రకాష్ గారి కార్డు తిప్పియటం పర్సనల్గా ఉంచుకున్నాను. అంటే ఉంచుకోవడం అంటే అది కాదు, అట్లా అతనికి భర్త భార్యలు వచ్చేవారు పనికి. భర్త భార్యలు వచ్చేవారు మంచిగా, భర్త భార్యలు వచ్చేవారు. ఇంకా ఆ చేతికి 4 చేసేవాళ్ళు. పెద్ద సినిమా కదా, ఇంకా లేడీస్లో 4-5 ఉండేవాళ్ళం. ఇంకా ఆయమ్మ చేతగా కొంచెం నేను ఆయమ్మని కనిపెట్టి ఆయమ్మని అలాగని గర్భం తీసుకొని ఓయమ్మ ఎన్ని మొత్తనే సుభద్ర అది అంటే కొంచెం కుక్కర్లు గిట్ట హెల్ప్ చేసేదాన్ని. అమ్మ కొంచెం పక్కకు పో అదని హెల్ప్ చేసేదాన్ని. ఇంకా అట్లా పిలిచేది అన్నట్టు, కొంచెం సుభద్ర నన్ను కలిపెడుతుంది అని. చాలా మంది పిలివి నగర్లు ఉంటారు, అందరం ఒక బాగానే పోయేవాళ్ళం. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎంతమంది వరకు పనిచేసే జనాభా ఉంటారు అక్కడ? ఏమో అది 100 మంది, 500-600 మంది. మా లేడీస్లో 6-7 ఉంటాం.
కుర్రోళ్ళు బాగానే ఉండరు, అంతా బాగా 25 మంది దాకా ఉంటాం మన వర్కర్స్మే. ఇంకా మిగతా జనాలు అంట జూనియర్స్ అని వాళ్ళని ఫైటర్లని వాళ్ళు ఎంతమంది బాగానే ఇళ్ళల్లో ఉంటారు, వాళ్ళు ఇళ్ళల్లో ఉంటారు. మేము మాత్రం వర్కర్స్ మాత్రం ఈ నుంచి ఇంకా మాకు ఆడికి పడితే గిన్నెలు కూర్చుని తోయిన వాళ్ళని తోయినట్టే, కడిగిన వాళ్ళని కడిగినట్టే. ట్యాంకర్లు పెడతారు మా కాడ. ఇంకిద్దరం మాత్రం బాగా తిరిగిన వాళ్ళు ఇద్దరం మాత్రం కూర్చుంటాం లేవ మా నుంచి. మా కాడికి కొంచెం పుణ్యాతలు ఉండి తిని రాకుండా అంటే పోయి తింటాం. ఏదన్నా ఆకలి అవుతుంది పాడేలా వచ్చి తినొద్దాం పా అంటే పాపం ఇప్పుడు ఆమె కూడా ఆరోగ్యం పాడైందంట. పోయిన చదివితే సుభద్ర నీలాగనే నాకు కూడా ఆరోగ్యం పాడైందే, నేను కూడా చేయట్టాను అన్నది. ఏమి ఇష్టంగా తింటారు పవన్ కళ్యాణ్ గారు? మీరు ఆ సినిమాలకి పనిచేశారు కదా. చేశాం కానీ ప్రకాష్ గారు చాలా చాలా పెట్టేవాడు. తలకాయ కూర అని, కాళ్ళు అని, ఫిష్ అని బాగా పెట్టేవారు. పవన్ గారు ఏం తింటారో తెలియదు కానీ ఆయన స్పెషల్ గింత ఆడాడనే అంతాడు. అప్పుడు కొంచెం కొత్త, నేను కాడు తీసుకుని కొత్త, ఎక్కువ పరిచయం లేదు కానీ అంటాడు బక్కది వచ్చిందా అమ్మ చేసుకోవే అనేవారు. అలచ్చిమమ్మ అన్నామా ఉండి ఏందండి అన్ని చేస్తారు మనకు పని దండగా అది అని మళ్ళీ క్యారేజీలు రిటర్న్ వచ్చాయి అవి మేము తినేవాళ్ళం. అవన్నీ మేము తీసుకెళ్ళి రిటర్న్ వస్తే మేము తినేవాళ్ళం. అన్ని బోళ్ళల్లో పెడతాడు ఆడ. మరి ఆ బోళ్ళల్లో పెట్టిన ఎవరికి ఇస్తారో ఏం చేస్తారో తెలియదుగా, అవి మాత్రం ఆడ కుప్ప పెడతారు. అవి కడిగి వచ్చేదాన్ని, కడిగి మంచిగా నీట్గా చేసి మళ్ళీ ఎలాగొని అలా తూడిసి అన్ని అలా పెట్టి వచ్చేదాన్ని. ఏమన్నా సాయం అంటే మీకు ఇబ్బందికర సమయాల్లో ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఏమైనా సాయం అట్లా? కానీ 2-3 సార్లు ఇట్నే కొత్తలా మరి ఎందుకైనాయో కానీ ఇట్నే అడ్డం పడ్డా ఎండల. ఇక్కడనే మన బూత్ బంగ్లా అడ్డం పడ్డా. ఇంకా అబ్బాయి ఇన్ఛార్జ్ ఉంటే రాజున్న వల్ల కావట్లేదు ఇట్లా వాంతులేదని అంటే కారు ఇచ్చి పంపించారు కానీ ఏమి ఇచ్చి పంపించలే. తర్వాత అసిస్టెంట్ ఏందక్క ఆగాస్తంగా వెళ్ళిపోయాను ఏందక్క అన్నాడు. నేను లేచిన మధ్యాహ్నం ఇట్లా అయిందిరా అన్న. సార్కి చెప్పాలా అన్నాడు. వద్దులే బాగోదు, మేము కష్టపడుతున్నాం కదా, వద్దు సార్కి చెప్పి అడుక్కునేంత దిగజారలేదు, నేను వద్దులేసినా అన్న. వద్దులేనా అన్న అంతే. చిరంజీవి గారితో కూడా పనిచేశారు కదా, ఆయన సినిమాలకు కూడా పనిచేశారు కదా. చేశాను. ఆయన ఎలా మాట్లాడతారు మీతో? మాతోనే ఏం లేదు, అందరిలాగానే చూసేదాన్ని. అందరు బెదిరిపోతారు, కొడతాడా మనని. చిరంజీవి మాత్రం పేసుకు ఎదురుపెట్టేదాన్ని. మాట్లాడారు ఎప్పుడన్నా? పెద్దగా ఏం మాట్లాడలే కానీ చూస్తూ వెళ్తాడు. ఇంకా మేము కూడా ఫోటో దిగుదామే సుభద్ర అనేదాన్ని. వద్దులేవే అడిగడిగి ఫోటో తీసుకోవడం ఎందుకులే. మంచిగుండేదాన్ని అప్పుడు, మంచిగుండేదాన్ని. అందరు బాగా మంచిగా అభిమానించేవారు నన్ను, మంచిగా సుభద్ర అని. తర్వాత నేను పెరిగిపోయింది ఎక్కువ. అప్పుడు నేను కాడ తీసుకున్నప్పుడు ఇంత లేదు, ఇప్పుడు పెరిగిపోయింది. పెరిగిపోయినాక ఇంకెలా జరుగుతుందో ఏమో తెలియదు కానీ ఎవరో ఒకరు చెప్తే మాత్రం వెళ్తా, అంత మించి ఇంకెళ్ళ. నేను ఎవరిని కూడా ఎక్కువ ఫోన్లు చేసి అడగా, నాకు నచ్చిన వాళ్ళకే ఫోన్లు చేస్తా, ఎంత కష్టమైనా పడేస్తా. అంత మించి. అంటే కరోనా టైంలో మీకు ఎవరైనా ఏ హీరో అన్న హెల్ప్ చేశారు చెప్పారు. ఎందుకు కరోనాలు 2 సార్లు వచ్చినాయి కదా, 2 సార్లు బాగా, ఫస్ట్ కరోనా బాగా వచ్చినాయి కానీ ఊర్లో ఉన్నా రాలేకపోయినా. అయితే కొన్ని నువ్వు వస్తేనే ఇస్తాం అన్నారు. కొన్ని మా తమ్ముడికి ఆధార్ కార్డు అవన్నీ ఫోటోలు పెట్టి పంపా. అంటే మీ యూనియన్ కార్డు ఉంటేనే ఇస్తాము అన్నట్టు. ఆధార్ కార్డు కూడా కావాలన్నారు, అన్ని ఇక్కడ ఉండిపోయినాయి. అయితే మా బాబు మంచిగా ఫోటోలు ఐడియా పెట్టుకుని మా తాళాలకి ఇట్లా అందరూ నా దగ్గర ఉండిపోయింది. తమ్ముడు ఏడు ఉండిపోయినా, నేను కొత్తగూడలో ఉండిపోయినా. ఇట్లా అందరు ఫోన్ చేసి చెప్తారు, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి పంపట్టారు, వాళ్ళని అసిస్టెంట్లని పెట్టి పలానా అడ్రస్లు పెడతాను, మా కార్డు పంపింది అనుకో, నేను మా జనాలను పెట్టి ఇస్తారు. మా తమ్ముడికి అడ్రస్ చెప్తే ఇచ్చారు చాలా మస్తు ఇచ్చారు. కింటాల అంది సాయాలు అందినాయి. కమలాసన ఆయన కూడా మాకు బిగ్ బాస్ అలా మా సూపర్ మార్కెట్లలో డబ్బులు వేసిండు, టోకన్లు ఇచ్చారు. అలా పోయి ఇష్టమైన ఇచ్చిండు, అతను కూడా సాయం చేసిండు. చాలా మంది ఈ పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు మాత్రం వాళ్ళే ఇచ్చారు. ఎక్కడెక్కడ అడ్డా పెట్టారో నేనైతే లేను, తమ్ముడు అందుకొచ్చాడు. బాగా 2 కిలోలు ఇవ్వనే 2 కిలోలు పుట్నాలు, పల్లీలు, నూనె, చక్కెర, టీ పొడి, పసుపు అన్నీ మన ఇంట్లో సోదాలన్నీ ఇచ్చారు. 10 కిలోలు బస్తా ఇచ్చేవారు.